రైతాంగం నడ్డి విరిచి కష్టాల పాలు చేసిన అన్నదాతకు సీఎం జగన్ రెడ్డి శాపంగా మారాడని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన చూస్తే అబద్ధాలతో ప్రజలను నమ్మించడానికి వచ్చాడని స్పష్టంగా అర్థమైంది అన్నారు. ఉమ్మడి జిల్లాలో అసలు కరువే లేదని చెప్పేందుకు సీఎం నానా ప్రయత్నాలు చేశారన్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా కరువుతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. తాగేందుకు నీరు లేక పెట్టిన పెట్టుబడులు చేతికందక అన్నదాతలకు చివరికి అప్పులే శరణ్యంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తి పర్యటనలో జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేశారని, ఆ ప్రజల చేతులతోనే భూస్థాపితం చేయడం ఖాయమని ఆరోపించారు. పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా స్కూటర్ యాత్ర అనేది జరుగుతుంది. అందులో భాగంగా మన జిల్లాలో నెలకొన్నటువంటి ఖరీఫ్ పరిస్థితుల మీద, అలాగే విద్యా ఉపాధి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాబాయ్ గారిని కోరుతారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాయలసీమ కాంగ్రెస్ ఎన్ని అవుతున్నప్పటికీ ఎటువంటి అభివృద్ధిని నడుపుకోవడం లేదు. 75 సంవత్సరాలు ఈ నెల 6వ తారీఖు నుంచి 9వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా స్కూటర్ యాత్ర నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 7 రంగాల్లో ఈ జిల్లా అభివృద్ధి సాధించాల్సిన దానికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాం. వ్యవసాయం, నీటిపారుదల, అదేవిధంగా పరిశ్రమలు, ఉపాధి, విద్య, వైద్యం, సామాజిక తరగతులు, సంక్షేమ పథకాలు, ఈ 8 రంగాల్లో ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యల ద్వారానే ఈరోజు ఈ జిల్లా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి కృషి గత 4.5 సంవత్సరాలు ప్రభుత్వం చేపట్టలేదు. ముఖ్యంగా కళ్యాణదుర్గం మంత్రి గారి నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలోనే వెలుగుప మండలం కరువు మండలంగా లేదు. కొన్ని కరువు ప్రాంతంగా ప్రకటించిన మండలాల్లో ఇప్పటి వరకు నిర్దిష్ట ప్రణాళిక చర్యలు కూడా ప్రకటించలేదు. కేవలం కరువు ప్రకటనతోనే కడుపు నిండదు. ఈరోజు జిల్లాలో 31 మండలాలుంటే 28 మండలాల్ని కరువు మండలాలుగా ఈ ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ముఖ్యమంత్రి గారు గత అనంతపురం ఉమ్మడి జిల్లాలోకి పర్యటించాడు. కానీ ఒక్క చర్య కూడా కరువుకు సంబంధించిన సహాయ చర్యల గురించి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అంటే ఇది కేవలం ప్రకటనలకే పరిమితమై ఎన్నికలకు వాడుకోవడానికి ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారే తప్ప నిజంగా కరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి. ఒకప్పుడు కళ్యాణదుర్గం తీవ్రమైన కరువు దుర్భిక్ష ప్రాంతం. ఈరోజు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా అనేక రకాల పండ్ల తోటలు, అదేవిధంగా ఇక్కడ డ్రిప్ సిస్టమ్ మీద ఆధారపడి టమోటాలు రాష్ట్రంలోనే అత్యధిక ఎక్కువగా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన టమోటాలకు మార్కెటింగ్ కానీ, అదేవిధంగా పండ్ల తోటల రక్షణకు అవసరమైన చర్యలు కానీ ఏ రకమైనటువంటి శ్రద్ధ ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెట్టడం లేదు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఈ నెల 15 విజయవాడలో పెద్ద ఎత్తున సభ జరపబోతున్నాం. ఈ సభకు అన్ని ప్రాంతాల నుంచి కదిలి రావాలని చెప్పేసి గ్రామాల మండలాల్లో సిపిఎం ఈ ప్రచార యాత్రను చేపట్టింది. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 6 నుంచి 9 వరకు జిల్లా వ్యాప్తంగా స్కూటర్ యాత్ర నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా జిల్లాలో వ్యవసాయం, నీటిపారుదల, అదే రకంగా పరిశ్రమలు, ఉపాధి, విద్య, వైద్యం, సామాజిక తరగతులు, సంక్షేమ పథకాలు, ఈ 8 రంగాల్లో సాధించాల్సినటువంటి అభివృద్ధి మీద ఈరోజు నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకోదలుచుకున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే కరువు మండలాల జాబితాలో ఒక మండలం లేదు. అదేవిధంగా కరువు ప్రకటనకు పరిమితమైంది. కానీ ఈ రోజు వరకు కరువు చర్యలకు సంబంధించి సహాయ చర్యలు, పంట నష్ట పరిహారం ఎంత ఇస్తారు, గ్రామీణ వ్యవసాయ కూలీలు వలసలు పోకుండా ఏ రకంగా ఆపుతారు,